రాంగా ఊరి బయట చెరువు కాడికి వచ్చింది. చెరువులు ఉన్న నీళ్ళన్ని తాగుతున్నది ఎల్లవ తల్లి. ఎలకాయ పుట్టెడు కూడా ఎల్లవ్వకు ఎల్తి గడత ఉంది ఎల్తి గల్ల పడత ఉంది ఎల్లవ్వకు నీళ్లు తాగినారా ఎల్లవ్వకు ఎన్ని నీళ్లు తాగినా ఎల్లవ తల్లికి దూపలు ఆడతలేదు. చెరువుల నీళ్లు బాయిల నీళ్లు తాగినా ఎలకాయ పుట్టెడు ఎల్తి గల్ల పడుతున్నది. అటు చూసే వరకు వైశాఖ వనము కనబడ్డది. వైశాఖ వనం అంటే తాళ్ళ ఈదులు. తాళ్ళ ఈదులల్ల కట్టున్నది రేణుక ఎల్లవ్వ. ఆగో తాళ్ళ ఈదులల్ల గౌండ్లు ఉంటారు. గౌండ్లు అంటే సత్యవంతులు. నేను ఎట్లా పుట్టినో గౌండ్లు అట్లా పుట్టిండ్రు. సత్యమైన వాళ్ళు గౌండ్లు. మరి గౌండ్లు తాళ్ళల్లో ఉంటారు. ఎవరన్నా నాకు ఇంతంత సుర పోస్తే సుర తాగితే నా కడుపు చల్లబడుతుంది నా దూపాడుతుంది అనుకోని అమ్మవారు రేణుక ఎల్లవ్వ చక్కగా నేను ఇట్లనే వేయిందనుకో ఎల్లవ తల్లొచ్చిన అంటారు. అందరు వచ్చి నాకే పోతారు కళ్ళు. శివుని చిన్న బిడ్డగా నేను పోను. ఏర్పడకుంటా నేను పోతే గౌండ్ల సత్యము చూస్తానన్నది ఎల్లవ తల్లి. ఆర్తమూరడు 6 గజాల తల్లి గొర్రెడు బండారు బట్టి విరికడ అపాకు బట్టి పుట్టు వారి వాళ్ళు వినగొట్టుకొని 90 ఏళ్ళ పెద్ద మనిషి ఊదకొల్ల కట్టబట్టుకొని ఊగుకుంటా సోపుకుంటా అమ్మవారు రేణుక ఎల్లవ్వ కాలు గుట్ట జడమ కాలు వండి లోపల కూడుకునే వీధ రసముండు. ఈగల దోమలు 20 లక్షలు బొమ్ముడు ఈగలు 90 లక్షలు కడగప్పు పిడమురుగు ఆసనతోటి నారాయణ 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 అమ్మవారు రేణుకెల్లు నారాయణ అమ్మవారు రేణుకెల్లు నారాయణ అమ్మవారు రేణుకెల్లు నారాయణ అమ్మవారు రేణుకెల్లు నారాయణ తల్ల తల్ల ఇల్లల్ల నారాయణ రేణుకెల్లు వస్తముంది నారాయణ రేణుకెల్లు వస్తముంది నారాయణ రేణుకెల్లు వస్తముంది నారాయణ రేణుకెల్లు వస్తముంది నారాయణ ఆగో కాలు కుట్టాలి కాలు మండి ఇప్పుడు గుడి వేసుకున్నది అటువంటి రేణుక ఎల్లవ్వ. గౌడెట్ల పుట్టిండో ఎల్లవ్వ గట్ల పుట్టింది. ఎల్లవ్వ ఎట్లా పుట్టిందో గౌడెట్ల పుట్టిండు. మరి గౌండ్ల సత్యం చూస్తా గౌండ్ల నీతి చూస్తా వాళ్ళ సత్యం ఏ పాటిలో ఆపదలో ఉన్నది ఆగుతున్నోడే గొప్పోడు. మరి రేణుక ఎల్లవ్వ ఎందుకంటే గౌండెట్లుండేది. గోమంటి పోయేవారిని ఎండ పోయేవారిని నీళ్ళ విడిచేది. ఆ యొక్క గౌండ్ల సత్యం చూస్తున్నాడు. ఏనాడు మండవల్ల కత్తున్నదో ఆ 1,000 గౌండ్లు మండవ లోపల వంక తాడెక్కినాడు. వన్నెల్లా గౌడే ఓనా తుమ్మెద వన్నెల్లా గౌడే ఓనా తుమ్మెద తాడెక్కినాడు. వన్నెల్లా గౌడే ఓనా తుమ్మెద వన్నెల్లా గౌడే ఓనా తుమ్మెద ముని తాడెక్కినాడు. బిజారి గౌడే ఓనా తుమ్మెద బిజారి గౌడే ఓనా తుమ్మెద తాడెక్కినాడు. బిజారి గౌడే ఓనా తుమ్మెద బిజారి గౌడే ఓనా తుమ్మెద కళ్ళు దేవ కలిపినావు మయల్లా గౌడ ఓనా తుమ్మెద మత్తుల్లా గౌడ ఓనా తుమ్మెద బిడ్డ పోషవ తోడు పింకడే నీలే ఓనా తుమ్మెద పింకడే నీలే ఓనా తుమ్మెద బిడ్డ పోషవ తోడు పింకడే నీలే ఓహో తుమ్మెద పింకడే నీలే ఓనా తుమ్మెద కొడుకు కొడుకయ్య తోడు పింకడే నీలే ఓనా తుమ్మెద పింకడే నీలే ఓనా తుమ్మెద 3 గల్ల ముట్టగౌడు 4 గల్ల నారగౌడు ఆ మండవల్ల ఏనాడు కళ్ళమ్మ కండ్రు అమ్మవారు రేణుక ఎల్లవ్వ ఆ యొక్క రోగం అవతారం వేసుకున్నది. ఊనుకుంటా కైకి పట్టుకొని మండవల బేటీకి ఎల్లవ్వ వస్తున్నది. మండవల బేటీకి ఎల్లవ్వ వస్తున్నది. మండవల బేటీకి ఎల్లవ్వ వస్తున్నది. ఊనుకుంటా ఎల్లవ్వరా ఏడికెళ్ళి వచ్చిన లంగముండ దొంగముండ గబ్బు వాసన వస్తుంది ముడు వాసన వస్తుంది. వెయ్యన్ని ఈగలు దోమలు ఆలుతున్నాయి. నీ మీద ఈగలన్నీ లొట్ల మీద ఆలుతాయి.
పింకుల మీద ఆల్తాయి ఎవడన్నా కళ్ళు కొంటాడా ముసల్దానా కళ్ళు అయ్యానన్నావు ఏమన్నా పైసలు ఉన్నాయా రూపాయలు తెచ్చినవా పుణ్యానికి వచ్చే గిరాకే మా అక్కడికి వస్తాడు ముసల్దానని ముఖం చూసిన చెట్టదనము ఏడికెళ్ళి వచ్చిన వారి ఆ యొక్క కావడి పెద్దలు అందుకొని ఈరు మరువులు అద్దెలు కొట్టున్నారు కామకార్య యొక్క తప్పు దెబ్బలు కొట్టి ఏనాడు మెడల కట్టెలే చెల్లగొట్టిండ్రు మెడల మీద కట్టెలే చెల్ల కొడతారు దెబ్బలు కొడతారా మీ కళ్ళు ఎవరు తాగుతావు మీ కళ్ళు ఎట్లా అమ్ముతావు నేను చూస్తా అనుకున్నది నాయన పిరికడి వ్యాపారం తీసింది పిరికడి బండాలు తీసింది కాళ్ళ మీద కొట్టింది రేణుక ఎల్లమ్మ ఏనాడు కలకల కలకల కన్నీరు పోవంగా ఎల్లమ్మ తల్లి పోవంగా మూడుదాళ్ళ ముత్తగవుడు వానికి ఉన్నదే ఒక తాడి చెట్టు వానికి ఎటువంటి ముగ్గురు పిల్లలయ్యా వానికి పొద్దంతా కొడితే ఒక పింకడి కళ్ళు అవుతుంది ఆ పింకడి కళ్ళమ్ముకోవాలి ఆ బిడ్డలకు కొడుకులకు నా యొక్క తిండి పట్టుకోవాలి ఆనాడ పింకడ ముద్రమని పొట్టకుంటది లేకపోతామని పొట్టకులేదు అదే తొవ్వంటి ముసలమ్మ బాధపడుకుంటున్నది చూసినవా ముత్తగవుడు ఆ పెద్దవాడు చూసేడు సాడిగంట సురవస్తే కొడక నిండా అయిపోతున్నది ముత్తగవుడు చూసిండు నా ఇన్నా ఉన్నదే పింకడి కళ్ళు పింకడి కళ్ళు అమ్ముకుంటే నా ఇంటి పాద బతుకుతుంది మరి ముసలి బంధు తాగల దూప పొద్దున్నది మరి అలా నా కొడుకులు బిడ్డలు ఉపాసం ఉన్న మంచిదే మేము తినకుండా మంచిది అనుకున్నాడు ముత్తగవుడు పాపం ముసలి ఏపాటి తాగుతుంది ఓ దమ్ము తాగుతుంది కావచ్చు ఓ రెండు దమ్ము తాగుతుంది కావచ్చు అనుకోని పిండి చేతిలో వచ్చిండు ఆనాడు ఆ యొక్క ముత్తగవుడు అమ్మా నువ్వు నా తల్లి అనుకుంటా నువ్వు నా అవ్వ అనుకుంటా అటువాడి తల్లాని ఆకు చేతికి ఇచ్చిండు ఆగు ఆ యొక్క పిండి పట్టి ముత్తగౌడ నీ సత్యం నీ నీతి మెచ్చినన్నది రాగంగా మిగిలిన కళ్ళు అగోని ఇంటికాడ పలిగిపోయిన రొట్లు ఇరిగిపోయిన రొట్లు ఎవరి ఇంటికాడ రొట్లలో అన్నింత కళ్ళు పోయి నీ చేత కళ్ళు వస్తే ఆగోని మండవరింట మందే ఉంటారు కొడుక ఈ కాడికి నీ పంట పంట తెలుసుకోమన్నది దివనార్థి పెట్టి ఎల్లవ తల్లి అగదుడు ముత్తగవుడికి నాడు చెప్పిందో అనుకున్నాడు మిగిలిన కళ్ళు పట్టుకున్నాడు ఇంటికి పోయింది అయ్య పాత ఇరొట్టు పాత ఇంటికి తీసిండు అల్లింత కళ్ళు పోసిండు బుసబుస కళ్ళు కుండలు వంగుతున్నాయి మూడు దళ్ళ ముత్తగవుడికి ఉన్నదే ఒక్క తాడు వాడి మండవరింటమంటే వాడు అంపినట్టే అమ్మినట్టే ముత్తగౌడు కళ్ళాని అందరు పోతాడు పద్దాళ్ళ పురుష గౌడు 7 దాళ్ళ ఎల్ల గౌడు 4 దాళ్ళ నేల గౌడు వాళ్ళ కళ్ళు చెట్టు మీదకెళ్ళి కింది పోతే పంకలు తాగుతాంది ఎవ్వరు
అస్సలు తాగుతలేదు. అందరూ ముత్తగా ఉన్న దగ్గరికి పోతే ఆ పద్నాళ్ళ పరిచగౌడు చూసిండు. అరే తమ్ముడా, 3 రాళ్ళ ముత్తగౌడు ఎక్కడికో పేరు మంత్రాలు ఎత్తుకొచ్చిండు. బాగా మంచి చెట్లకే పెట్టిండు. మన కళ్ళు గిరాకైతే వాళ్ళ దగ్గరికి పోతాడు అని కావడి బద్దలు అందుకొని ముత్తగౌడి నా బేటీకి పోయి మనసుకు బాధ అనిపించింది. తల్లి ఏమనుకున్నది, ముత్తగౌడ నత్తు నాగర కొడక అన్నది. పెద్దగౌడు నింపేంత వరకు కొట్టింది కాబట్టి అత్తున్న కొడక అన్నది. గొర్రెల మంత్రాలు కొట్టింది, బిడిగడాపాకు కొట్టింది. పిల్లల మంత్రాలు గుర్రలు చదివి, గొర్రెల మంత్రాలు గుల్లచిన మంత్రాలు చదివి కొద్దిగా బండారు పట్టుకొని రేణుక ఎల్లమ్మ తేరం చేసింది. రేణుక ఎల్లమ్మ ఎరకలు వేషం కట్టుకొని ఆ ఎరకలు పాట పాడుతుంటే తాళ్ళ కట్టున్నది రేణుక ఎల్లమ్మ. ఓలయ్యో ఎరుక గోపాలనాథ ఎరుక, ఓలయ్యో ఎరుక గోపాలనాథ ఎరుక, ఓలయ్యో ఎరుక గోపాలనాథ ఎరుక, ఓలయ్యో ఎరుక గోపాలనాథ ఎరుక, గోపాలనాథ ఎరుక గోవిందనాథ ఎరుక, గోపాలనాథ ఎరుక గోవిందనాథ ఎరుక, గోపాలనాథ ఎరుక, ఓలయ్యో ఎరుక గోపాలనాథ ఎరుక, గోపాలనాథ ఎరుక గోవిందనాథ ఎరుక, గోపాలనాథ ఎరుక గోవిందనాథ ఎరుక. వస్తుంటే 7 రాళ్ళ ఎంతగౌడు 10 రాళ్ళ పరిచగౌడు చూసుకుంటూ అరే అన్నదాల తమ్ముడంతా ముచ్చిగాని పనే ఉంటది. ఆడే మనం గట్టి ఎరకల మాట కట్ట ఉంటది, ఎరకల మాట నీకుంటది. వారి ఎరకలవ్వతో చేయి చూసుకుందాము అని ఎరకలవ్వ కట్ట వచ్చిండ్రు. ఓ తల్లి ఎరకలవ్వ మా తాళ్ళ కళ్ళు చెట్టు చెట్టు కింద వచ్చే బట్టలు తాగుతుంది. ముద్రాడు ఎక్కడికో పేరు మాత్రాలు ఎట్లా తీసుకొచ్చింది. మా చెట్లకు ఎక్కింది. అవ్వా ఇంత మా వనానికి ఏమైంది, మాకేమైంది చెయ్యి చెప్పమ్మా. నేను మీకు చెప్పాను వచ్చింది కొడగా వచ్చింది కొడగా మూడుగా నమ్ముతారా మరారేరా ముసలమ్మ 3 గాళ్ళ ముసల వచ్చింది. ఎరకలవ్వ ఏమన్నారు కొడుకురారా ఏడుదా కూడా పద్దల వరుస కూడా మీరు ఎల్లమ్మ పేరు మీద కొడుకురారా కొడుకురారా ఎల్లమ్మ తల్లి పేరు మీద తాళ్ళ ఈదులల్ల ఒక్క మేకపోతు తిరిగి పెట్టుండ్రి. ఆ మేకపోతును మీరు మొక్కి వదిలేస్తే ఎక్కడైతే మేకపోత ఆగుతుందో అక్కడ ఎల్లమ్మ పేరు మీద కొడుకురారా మీరు గుండె కట్టి కొడుకురారా ఎల్లమ్మ తల్లి పేరు మీద మేకపోతే ఎక్కడ ఆగుతుందో అక్కడ ముగ్గు పోయించి తల్లి గుడి కట్టి నాకు ఆ
లక్షల్లో పిలిచి నగలు పెట్టి ఇంట్రీ ఆగో బొమ్మలలో పిలిచి జవిడిగా డప్పులతోటి మీరు ఆ ఎల్లవ తల్లి సిద్ధి యోగం చేయండి పండుగలు చేయండి కొడుక తప్పకుండా మీకు సేవ జరుగుతుంది. ఎల్లవ తల్లి విగ్రహాలు పెట్టుకోమన్నది ఆగో దీవించి దివనార్చి పెట్టి ఇప్పటికి కూడా ఎడకలమే అనుకుంటున్నారు. ఎల్లవ తల్లి వాళ్ళకే వెనుక కౌళ్ళకు దీవించి దివనార్చి పెట్టి అప్పుడు ఎల్లవ తల్లి వైశాఖ వనములకెళ్ళి బయటికి వస్తున్నది వెనుక ఎల్లమ్మ. ఇక నేను ఎక్కడికి పోవాలి అందరు ఇళ్ళల్లో తిరిగిన నేను అందరు ఇంటికి పోయి అడిగిన ఇక నాకు దిక్కెవరు లేరు దినెవరు లేరా అని ఎల్లవ తల్లి బయటికి వెళ్ళి చూసే వరకు ఆఖరికి ఊరు బయట ఉన్నాయి. ఎవరి ఇల్లు ఉన్నాయ్యా అర్జును సహంగా ఎలివాడ పట్టణం లోపల అర్జున్స్ అంటే మాదిగ వాళ్ళు